నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. రజనీ గారు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేసీఆర్ని కలిశారు, లంచ్ మీటింగ్లో పాల్గొన్నారు. ఆ తర్వాత షెడ్యూల్లో లేనప్పటికీ లోటస్ పాండ్కి వెళ్ళారు, తల్లి విజయమ్మ గారిని కలిశారు. అంటే షెడ్యూల్లో లేకపోయినా సరే ఎందుకు వెళ్ళి కలిసినట్టు? అంటే 2 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం వచ్చారు లోటస్ పాండ్కి. ఎట్లా చూస్తారు మేడం ఈ భేటీని? సార్, ముఖ్యంగా కేసీఆర్ గారిని కలవడానికి గల బలమైన కారణం, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో ఒక 2-3 నెలల్లో నేను కూడా అదే పరిస్థితిలోకి వెళ్ళబోతున్నాను అనే దాని గురించి చర్చలా, లేకపోతే కేసీఆర్ గారు ఇక నాకు పట్టిన గతే నీకు పడుతుంది, నేను బాత్రూంలో అన్నా జారితే నన్ను పరామర్శించారు, నువ్వు వాకిట్లో పడిపోయినా సరే నిన్ను పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు అనేటువంటి చర్చలు ఏమైనా జరిగినాయా? వీటన్నిటికంటే మించి షెడ్యూల్లో లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు సమయానుకూలంగా గాలి కూడా పీల్చుకోరండి. ఎందుకంటే షెడ్యూల్ని డిసైడ్ చేసేది భారతి రెడ్డి గారు. సో భారతి రెడ్డి గారి షెడ్యూల్ ప్రకారం 7ంటికి తినాలి, 8ంటికల్లా వాకింగ్ చేయాలి, 9ంటికల్లా ఒక గేమ్ షోలో పార్టిసిపేట్ చేయాలి, 10ంటికల్లా ఒక ప్రెస్ మీట్ లో ఉండాలి, ఏదేదో ఉంటాయి కదా షెడ్యూల్. అలాగే ఆవకాయ బద్దే తినాలి, తర్వాత నాటుకోడి కూరే తినాలనేది అంతా భారతి రెడ్డి గారు డిసైడ్ చేసినటువంటి వ్యక్తులు. సో షెడ్యూల్లో లేకుండా విజయమ్మ గారిని కలవడానికి భారతి గారు పర్మిషన్ ఇచ్చారా? విజయమ్మ గారిని కలిశారా? కలవాల్సి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయా? షర్మిల గారు, అనిల్ గారు ఏదైతే ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ గారితో భేటీ అయినటువంటి రానున్న కాలంలో రాష్ట్రంలో ఎలక్షన్స్ ని ప్రభావితం చేయబోతుంది. అదే రకంగా నేను అనుకున్నానండి, కాంగ్రెస్ పార్టీ ఈసారికి కనీసం ఎలక్షన్స్ లో అంటే ఎలక్షన్స్ ని ప్రభావితం చేస్తుందా లేకపోతే ఏంటా అనుకుని, కానీ ఈసారే 175 చోట్ల పోటీ చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ. ఇక ఎంతమంది వైసీపీ మొత్తం ఖాళీ చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతారు. అంటే రజనీ గారు, షర్మిల గారు ఎలాగో ఢిల్లీలో ఉన్నారు, పార్టీలో జాయిన్ అయ్యే కార్యక్రమంలో ఉన్నారు. విజయమ్మ గారితో అక్కడ లోటస్ పాండ్కి వెళ్ళి కలిసేసి ఏదైనా బాధలు ఉంటే చెప్పుకో, తల్లిగారితో ఏదైనా మాట్లాడుంటే మాట్లాడుకో అని చెప్పుంటారంటారా భారతి గారు? సార్, ఒంటరిగా తల్లిని కలవడం అనేదే ఇంపార్టెంట్. చెల్లి ఉండగా కలిసే అవకాశం లేదు. అడుగు అడుగున సీసీ కెమెరాలు. తల్లితో ఒంటరిగా కలిసి ఏం చెప్తాడండి? నన్ను ఇలా ఒంటరిగా వదిలేశారని చెప్తాడా? లేదే, అమ్మ రాజీనామా ఒక పర్వం పెట్టి నువ్వే కదా నన్ను ఆంధ్రాలోంచి గెంటేశావు, అవసరం వరకు ఎలక్షన్స్ కి నువ్వు, నీ భార్య, నన్ను, షర్మిలమ్మని వాడుకున్నారు కదా. బ్రదర్ అనిలు ఎంత ప్రేయర్లు చేశాడు, ఈరోజు నీకు ఇంటల్లుడు కాకుండా పోయాడా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత మర్యాదగా చూసేవారు నన్ను, షర్మిలమ్మని. ఈరోజు కేసీఆర్ ఈడ్చుకుపోతుంటే పోలీసులతో గెంటేస్తుంటే గాడిదలు కాస్తున్నావా నువ్వు అనేటటువంటి పర్వం ఏం ఉండదండి. అక్కడ కేవలం బైండ్ ఓవరే. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అదే చెయ్యాలి. షర్మిలమ్మ సెంట్రల్ ప్రోటోకాల్ ఫోర్స్ తీసుకొని తెలంగాణలో అడుగు పెట్టే వరకు విజయమ్మ గారి ప్రాణాలకు కూడా రక్షణ లేదు. సడన్ గా నాకు తెలిసిన విషయం ఏంటండి, ఎలక్షన్ కి ముందు ఎవరో ఒకరు పోతారు, అలా పోతేనే ఆయనకి ఎలక్షన్ కి కలిసి వచ్చిద్ది. అదేదో పోలేరమ్మ జాతరలో పొట్టేలు బలిస్తేనే పోలేరమ్మ జాతర బాగా జరిగిద్దని అనుకుంటారు చూడండి, ఆ మాదిరిగా వివేకానంద రెడ్డి గారు. అంటే ఈసారి ఎలక్షన్స్ కి అట్లాంటి ముహూర్తం ఏమైనా ఉందంటారా ఏంటి? అట్లాంటి ముహూర్తం ఉంది, అలాంటి పర్సన్ రెడీగానే ఉన్నారండి. బలి బిగిన్ అవుతుంది. ఇక బాహుబలిలో బలి అనేది బిగిన్ అవుతుంది. సో ఖచ్చితంగా విజయమ్మ గారిని కలవడానికి గల బలమైన కారణాలు, ఒకటి, షర్మిల నేను ఇద్దరు కలిసిపోవాలనుకుంటున్నాం, షర్మిలకి ఏం కావాలంటే అది ఇస్తాను, నువ్వే తనకి చెప్పు, అవసరమైతే వైసీపీ సర్దేసి నేను కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తానా, లేకపోతే అటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉండకుండా షర్మిలమ్మ వైసీపీకి వచ్చేయమనా, అది ఏది జరుగుతున్న డిస్కషన్ అన్నా చెల్లెళ్ళు కలవడానికి వేసిన యత్నం, లేదా చెల్లెలిక జీవితంలో. బహిరంగ సభలో అన్నారు కదా రజనీ గారు, కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నారు, కుట్ర జరుగుతోంది, మా కుటుంబం మధ్య చిచ్చు పెట్టే కుట్ర జరుగుతుందని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఎట్లా చూస్తారు ఈ వ్యాఖ్యల్ని? ఎవరు చెప్పారండి ఈ వ్యాఖ్య? జగన్ గారు బహిరంగ సభలో నిన్న మాట్లాడారు కదా. ఓకే, జగన్ గారు బహిరంగ సభలో నిన్న కుటుంబాల మధ్య చిచ్చు. సో ఆ కుటుంబాల మధ్య చిచ్చు ఎవరు పెట్టారండి? రాజీనామా ఎవడేమన్నాడు? షర్మిలమ్మకు ఆస్తి వివాదాలు, ఆర్థిక వివాదాలు. అర్రే,
నీ చెల్లి 175 నియోజకవర్గాల్లో నువ్వు పోటీ చేపిస్తుంటే ఒక్క అభ్యర్థిగా పోటీ చేయడానికే గజగజగజలాడిపోయింది. ఏమయ్యా అంత కంట్రోల్‌లో పెడతావా చెల్లెళ్ళని? అంటే ఏం చేస్తున్నావు? బెత్తం పట్టుకుంటున్నావా? గండ్ర గొడ్డలి పట్టుకుంటున్నావా? కత్తెందుకో జానకి అంటాడండి కృష్ణరాజు గారు. గొడ్డలెందుకో భారతి అంటాడా జగన్మోహన్ రెడ్డి గారు? అంటే ఆ కంట్రోలింగ్ ఏంటో నాకు తెలియట్లేదండి. ఆ క్రమశిక్షణ ఏంటో నాకు తెలియట్లా. ఒక్క చాట పోటీ చేయమ్మా అంటే, అన్నానా వద్దు చిన్నాయనా, నువ్వు అన్న కోపం తెప్పిస్తున్నావు. నువ్వు వద్దొద్దు అన్న చెప్తేనే మనం పోటీ చేయాలా అన్న అరుస్తాడు. అంటే లేదమ్మా నేను అన్నతో ఒప్పిస్తాను. సర్లే నువ్వు ఒప్పిస్తే అప్పుడు చూద్దాంలే, ఇప్పుడు కాదు. ఆ మాట కూడా అన్న దగ్గర ఎత్తొద్దనింది. అంటే వివేకానంద రెడ్డి భయపడుతుండడి, ఇటు చూసే షర్మిలమ్మ, తల్లి విజయమ్మ అందరినీ భయపెట్టేంత ఏంటది? ఏం చేస్తాడు? గొడ్డలతో పొడి చేస్తాడా? ఫ్లైట్ యాక్సిడెంట్ క్రియేట్ చేస్తాడా? అవసరమైతే కోడి కుత్తి మరి ఇప్పుడు ఎక్కడ సానుభూతి భయం కనిపించలేదు కదా రజనీ గారు. షర్మిల గారు డేర్ చేసి వస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి. కాంగ్రెస్ పార్టీలో కూడా జాయిన్ అయిపోయారు. ఇప్పుడు అన్న మీద యుద్ధం ప్రకటించబోతున్నారు, విమర్శలు చేయబోతున్నారు ఏపీకి వచ్చి. తల్లిని చంపేస్తాను, ఏది విజయమ్మని చంపేస్తాను నువ్వు నా పార్టీలో జాయిన్ అవ్వకపోతే, లేకపోతే నన్ను నీ పార్టీలో జాయిన్ చేసుకోకపోతే అని అంటాడేమోనండి. అప్పుడన్నా షర్మిలమ్మ ఆగుతుందా అంటే ఇక్కడ చావులకి హత్య ఉదంతాలకు కాదండి, ఒక రాజకీయ పర్వమే. ఈరోజు షర్మిలమ్మ గారు విజయమ్మని చంపుతానంటే భయపడిద్దా? అసలు విజయమ్మ గారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు? కాళ్ళు పట్టుకున్నాడా? జుట్టు పట్టుకున్నాడా? అసలు ఏం చేస్తున్నాడండి? అంటే ఇక్కడ మనం అనకూడదు కానీ భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి తల్లికి చెల్లికి మైండ్లో అయితే ఉందండి. అది నాకు బాగా గుర్తండి. వివేకానంద రెడ్డి గారి కేసులో షర్మిలమ్మ గజగజలాడిన పర్వం నాకు ఇప్పటికీ మర్చిపోను. ఇదేంట్రా బాబు ఎంత భయపడిపోతున్నారు అని. సో అటువంటి పర్వంలో విజయమ్మ గారిని వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేయమన్నాడా? అంటే కనీసం కేసులు లేకపోయినా చాలు, నాకు ముఖ్యమంత్రి పదవి లేకుండా ఉంటే పర్లేదు. ఇప్పుడు విజయమ్మని కలిసిన ముఖ్యమంత్రి పదవి ఆశించడండి. కేవలం ఈ ముఖ్యమంత్రి పదవి నాకెందుకమ్మా, అరెస్టు చేయకుండా ఒక ముసుగులాగా పెట్టుకున్నాను. ఆ ముఖ్యమంత్రి ఏదో షర్మిలమ్మనే అవమను, నాకు అక్కర్లేదు. నేను ఈ దేశం నుంచి కేసులు లేకుండా, అరెస్టు లేకుండా పక్క దేశానికి పారిపోయే అవకాశాన్ని కల్పించు అని అడుగుతాడేమో. ఎందుకంటే ఇక షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాక ఇతని పార్టీలో కలవడు. ఇతను పోయి ఈ పరిస్థితిలో ఇతను కూడా కాంగ్రెస్ పార్టీలో కలవడు. అప్పుడు ఏం కావాలనుకుంటున్నాడంటే అరెస్టు లేని పర్వం, 43,000 కోట్ల స్కామ్ లోంచి తప్పించుకునే అవకాశం, ఈ గండ్రగొడ్డలి కేసులోంచి నన్ను తప్పించండి, కేసులు లేకుండా ఉంటే చాలు, ముఖ్యమంత్రి పదవి నాకొద్దు, నన్ను పారిపోనివ్వండి, ఇదొక్కటేనమ్మా నీ బిడ్డ ఆఖరి కోరిక అని ఇన్ని రోజులు మహాసభల్లో మా నీ బిడ్డనొచ్చా అని ఇలా మైక్ కొట్టేస్తుంటాడు. ఈ రోజు నిజంగానే నీ బిడ్డనేనమ్మా అంటూ విజయమ్మ దగ్గరికి వెళ్ళాడు. సో మరి రామ్ గోపాల్ వర్మ సినిమాలో విజయమ్మ పాత్ర ఎంత బిట్టు పెట్టాడు? ఇంత 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 కూడా లేదండి. షర్మిలమ్మ అనర్గళమైన ప్రెస్ మీట్ ఏమైనా పెట్టాడా? లేదండి. అనిల్ గారి ప్రార్థనలు ఏమైనా పెట్టాడా? లేదండి. భారతి గారి కన్నీళ్లు ఏది అక్కడక్కడ ఏదో ఆవిడ చేతిలో చెయ్యేసి ఇలా చూపిస్తున్నా ఏంటో ఉన్నాయండి, మాకైతే తెలియట్లా. సో తల్లి చెల్లి అక్కడ అక్కర్లేదు. రాష్ట్ర ఎలక్షన్ లో గెలిపించే వరకు వాడుకొని వదిలేసిన వ్యక్తి రోజు తల్లి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడండి? ఇంకా బెదిరిస్తాడా? ఇంకా కూడా బెదిరించగల సమర్థుడా? ఇప్పుడు తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీ షర్మిల గారు పెట్టినప్పుడు విజయమ్మ గారు సపోర్ట్ చేశారు, షర్మిలతో పాటే ఉన్నారు విజయమ్మ గారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి షర్మిల వస్తుంటే షర్మిలతో ఉండొద్దు, అలాగని నా దగ్గర కూడా వద్దు, మీరు న్యూట్రల్గా ఉండండి, షర్మిలతో పాటు ఉంటే ఇంకా సంకేతాలు వేరుగా వెళ్తాయి, ఇదేమన్నా చెప్పే ప్రయత్నం జరిగిందని భావించాలా? సార్ విజయమ్మ ఎక్కడ ఉంటే అక్కడే విజయం. ఇప్పుడుండే ఎలక్షన్స్ లెక్క వాళ్ళు అనుకునే పర్వం. విజయమ్మ ఆ గతంలో జగన్ గారి పక్కన ఉంది కాబట్టి బలం ఎక్కువైంది. ఇప్పుడు విజయమ్మ న్యూట్రల్ గా ఉంటే అన్నా చెల్లెళ్ళ వైరాలు, ఇది కూడా భావోద్రేకంతో వచ్చింది, పగ ప్రతీకారంతో వచ్చిందని అర్థం అవుతుంది. అదే తల్లిపోయి చెల్లి పక్కన నుంచి ఉంటే కేసీఆర్ గవర్నమెంట్ ఈడ్చుకుని వెళ్ళిన పర్వం చూసామండి. విజయమ్మ గారి మీద చెయ్యేస్తున్న పర్వం మాకే కంటతాడు అనిపించింది. మరి అన్న కొడుక్కి నీ బిడ్డ అనే ఆ మట్టిగడ్డకి ఎందుకు అనిపించలేదో మాకైతే తెలియట్లా. సో ఖచ్చితంగా విజయమ్మని బెదిరిస్తున్నారా? విజయమ్మని షర్మిలమ్మ పక్కన ఉండకుండా ఉంటే చాలంటున్నారా? లేకపోతే విజయమ్మని ఆయన పక్కకి రమ్మంటున్నాడా? నువ్వు నా పక్కన ఉంటే చాలమ్మా, షర్మిలమ్మ ఎక్కడున్నా పర్లేదు, దయచేసి నీ బిడ్డకు అన్యాయం చేయకమ్మా, ఇప్పుడు జరిగే అన్యాయానికి నేను బలవడం కాదు, ముందు అరెస్ట్ అయ్యి జైల్లో ఉండాల్సిన పర్వం వస్తుంది అంటాడా? లేకపోతే దీంట్లో నాన్న పాత్ర ఉంది, నాన్న పాత్ర విషయం కూడా చెప్పమంటావా? చనిపోయిన వ్యక్తిని కూడా మైనస్ చేయడంలో వెనుకాడరండి. వివేకానంద రెడ్డి గారు చనిపోయినంత వరకు 3 సంవత్సరాల వరకు ఆయనకి ఇంకొక భార్య ఉందని ఎవరికి తెలియదండి.
వాళ్ళ పీకల మీదకి వచ్చేస్తే వివేకానంద రెడ్డి గారి దగ్గర నుంచి నిజాలు కక్కేసినట్టుగా ఏదైతే మైనింగ్ కేసులు ఉన్నాయి చూడండి, శ్రీలక్ష్మి గారిని అరెస్ట్ అయినటువంటి ఓబులాపురం మైన్స్, అవును. వాటికి సంబంధించిన కేసులు, లొసుగులు, అన్ని సీక్రెట్లు, జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ నాన్నగారికి సంబంధించిన ప్రతి వివరాలు తెలుసా అండి. సో ఒక ఈశ్వర రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని కూడా డిగ్రేడ్ చేయడానికి కూడా సమర్థులు. సో నా పక్కన ఉంటావా, నాన్న గుట్టు విప్పమంటావా? నీ ఓకే. భర్త గొప్పవాడని చెప్పుకోవడానికి లేకుండా నీ భర్తని మైనస్ చేయమంటావా అని కూడా అడుగుతాడేమో. ఓకే. చెప్పండి, బొబులాపురం మైన్స్ లో శ్రీలక్ష్మి గారు ఇరుక్కున్నారంటే దాంట్లో కీలక వ్యక్తులు రాజశేఖర రెడ్డి గారు అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ అతను తప్పించుకొని వీళ్ళందరూ ఇరుక్కున్నారు. సో ఇప్పుడు నోరు తెరిచి అతని పేరు నిజ నిజాలు బయటికి చెప్తారేమో. అతనికి సంబంధం లేదు అనుకుంటే అందరినీ మైనస్ చేసి వెళ్ళిపోవడానికి ఏ మాత్రం వెనుకాడాడండి. ఓకే. సో చూడాలి ఆ తల్లిని ఏమని బెదిరించాడో. నీ భర్త గుట్టు చెప్తానన్నాడా, జయచిత్ర విషయం చెప్తానన్నాడా, లేకపోతే నా పక్కనే ఉండాలన్నాడా, లేకపోతే ఇద్దరికి వద్దు న్యూట్రల్ గా ఉండాలన్నాడా, ఏమైనా చెప్పుండొచ్చండి. యా, చూద్దాం. రజనీ గారు విజయం గారితో భేటీ అయిన నేపథ్యంలో రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. ఏం జరిగిందనే దానికి విషయానికి సంబంధించి మీరు చెప్తున్నట్టు ఏవైతే మీరు అన్నారో అలాంటి ప్రచారాలు కూడా విస్తృతంగా జరుగుతున్నాయి. చూద్దాం భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో. థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు. నమస్తే అండి.